చాలా కష్టంగా ఉన్నాయి పాఠాలు. రేపు మన సినిమాకి వెళ్దామా? అందరూ లేవండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నోబితా, నువ్వు ఈ రోజు కూడా లేటా? నువ్వు రోజు ఇలా లేట్ గా ఎందుకు వస్తున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను కదా. దూరం నుంచి వస్తున్నావా? నాతో ఇలాంటి కుంటు సాకులు చెప్పొద్దు. రేపు కూడా నువ్వు ఇలాగే లేట్ గా వస్తే మన స్కూల్ రెస్ట్ రూమ్ ని ఒక నెల రోజుల పాటు నువ్వు ఒక్కడివే క్లీన్ చేయాలి. అంతేకాదు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నీ గురించి మీ అమ్మగారితో చెప్పాల్సి వస్తుంది. ఏంటి తొందర పడకండి. రేపేం జరుగుతుందని తలుచుకుంటేనే భయంగా ఉందే. నోబితా, నెక్స్ట్ వీక్ జరగబోయే మ్యాచ్ కోసం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అవునవును, కానీ నేను సబ్స్టిట్యూటే కదా. బొంతులేద్దానికే నిన్ను రమ్మంటున్నా. త్వరగా వచ్చే సరేనా? నువ్వు రాసు. ఆలస్యం చేయకు, త్వరగా వచ్చేయ్. వాళ్ళు ఏమైనా చెప్తే అది వెంటనే జరిగిపోవాలి. ఎగ్స్ సోయా సాస్ ఈ రోజు 4 గంటల వరకే ఉంటాయా? ఆహా, ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది. నేను ఇంటికి వచ్చేసాను. నోబితా, త్వరగా స్టేషన్ కి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళు. అక్కడ సోయా సాస్ ఎగ్స్ కొనుక్కునరా. ఆఫర్ వేశారు, అందుకని ఆలస్యం చేయకుండా వెళ్ళు. మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. త్వరగా. అంటే నేను ఇప్పుడు వెళ్లి కొనుక్కు రావాలా? అది చాలా దూరం. జియాన్ నన్ను వెంటనే రమ్మన్నాడు. ఖచ్చితంగా ఆలస్యం అయిపోతుంది. నిన్నింటికి వచ్చేసాను. నోబితా, నువ్వు వచ్చేసావా? హే డోరేమోన్, నేను ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. అర్థమైంది కదా? తీసుకో. అంటే నీకు నా ఎనీవేర్ డోర్ కావాలన్నమాట. అదేదో ఓకే, కానీ ఇది పని చేయటం లేదే. నేనెప్పుడు అడిగినా నువ్వు ఇదే చెప్తున్నావు. అయితే నువ్వు దీన్ని ఉపయోగించు. షార్ట్ కట్టర్. దీన్ని ఎలా ఉపయోగించాలి? నువ్వెక్కడికి వెళ్ళాలో ఆ చోటుకి ఇది కనెక్ట్ చేస్తుంది నోబితా. స్టేషన్ పక్కనున్న సూపర్ మార్కెట్ కి ఇప్పుడు ఇదే షార్ట్ కట్. నువ్వు తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. అదేంటి బ్లడ్ కనిపించకుండా పోయింది? ఒకసారి దాన్ని ఉపయోగించగానే అది మాయమైపోతుంది. సరే సరే, నువ్వు బయలుదేరు. ఏంటిది? ఇక్కడేం జరుగుతుంది? ఎవరు భయపడకండి. ఎగ్స్ ఇక్కడే ఉన్నాయి. అమ్మయ్య, నేను సరైన సమయానికే వచ్చాను. బిల్లు కట్టేసి వెంటనే వెళ్ళిపోవాల్సిందే. త్వరగా రా నోబితా. బాయ్, నేను వెళ్ళొస్తాను. ఇదంటూ మాయమైపోయింది. సూపర్ గా ఉంది ఇది. ఈ కట్టర్ సహాయంతో నీకు కావాల్సిన చోటికి నువ్వు చాలా తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. నీ పని పూర్తవంగానే మనం తయారు చేసిన ఆధారం మాయమైపోతుంది. తర్వాత అన్ని మామూలుగా అయిపోతాయి. అర్థమైంది కదా? ఏంటి నోబితా, ఎందుకు అలా మొహం పెట్టావు? నీకు ఎప్పుడు అర్థమైందనిలే. సరే సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ నోబితా. ఈ రోజు డిన్నర్ కి మనం ఆమ్లెట్లు వేసుకుని తిందాం. ఓకే, నాకు చాలా కావాలి. నాకు కూడా. ఇది చాలా మంచి విషయం కదా. ఈ రోజు మీకోసం నేను చాలా రుచికరంగా చేస్తాను. డోరేమోన్, ఆ షార్ట్ కట్టర్ చాలా మంచి గ్యాజెట్ కదా. ఇప్పుడేం చేయమంటావు? దాన్ని నాకు ఇస్తే నేను స్కూల్ కి ఆలస్యంగా వెళ్ళను కదా. హలో, హాయ్ షిజుకా. నేను ఈరోజు కుకీస్ చేస్తున్నాను. నువ్వు మా ఇంటికి వస్తే వేడి వేడిగా తినొచ్చు. నిజంగానా? చాలా సంతోషం. వెంటనే వస్తాను. ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేస్తే నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. సీ యూ. డోరేమోన్, షిజుకా కుకీస్ చేసిందట. నన్ను తినడానికి రమ్మని పిలిచింది. నేను వెళ్తున్నాను. నేను వస్తాను. ఇలాంటి సమయంలో కట్టర్ ని ఉపయోగిస్తాం. ఈసారి నేను దాన్ని ఉపయోగిస్తాను డోరేమోన్. అలాగే, తీసుకో. షిజుకా రూమ్ కి వెళ్ళాలి.
మనం ఇప్పుడు దీన్ని మూసేద్దాం. వెళ్ళి టేబుల్ ని సిద్ధం చేస్తాను. నా గది శుభ్రంగా ఉందో లేదో చూస్తాను. అరే నోబితా, డోరేమాన్, మమ్మల్ని పిలిచినందుకు కృతజ్ఞతలు. మీరు చాలా త్వరగా వచ్చేసరే. మంచి పని చేశారు. కుకీస్ సిద్ధంగా ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. తను ఇంకా రాలేదు. ఈ నోబితా ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదే. ఈ రోజు వాడికి తగిన గుణపాఠం నేర్పించాలి. ఈ కుకీస్ భలే ఉన్నాయి. చాలా థ్యాంక్స్. యు వెల్కమ్ డోరేమాన్. నోబితా, నువ్వు షూస్ వేసుకుని రాలేదా? నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటాను. ఇది చాలనుకుంటాను. మా ఇంటి ఫ్రంట్ డోర్ కి వెళ్ళాలి. ఇది కూడా డోరేమాన్ గ్యాడ్జెటేనా నోబితా? అందుకే ఇంత త్వరగా మా ఇంటికి రాగలిగారు. సునియో, మనం వాడిని ఊరికే వదలకూడదు. షిజుకా చేసిన కుకీస్ చాలా రుచిగా ఉన్నాయి కదా. అవును. ఆ గ్యాజెట్ కూడా అదిరిపోయింది. అలాగా? ఖచ్చితంగా నేను రేపు ఆలస్యంగా వెళ్ళను. ఏదో ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినట్టే ఉందే. ఎంత ధైర్యం ఉంటే మనం పిలిచినా రాకుండా ఉంటాడు. నోబితా, అరే రే, ఇవాళ ప్రాక్టీస్ అన్న సంగతి మర్చిపోయాను. ఎంత ధైర్యం ఉంటే రాకుండా ఉంటావు. నువ్వు ఈ రోజు నువ్వు అయిపోయావు. నోబితా. ఇలాంటి సమయంలో షార్ట్ కటర్ ని ఉపయోగించాలి. నేరుగా నా రూమ్ కి వెళ్ళాలి. నోబితా ఈ మైదానంలోనే దాక్కొని ఉంటాడు. పద వెతుకుదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ జాలి పడకూడదు. అమ్మయ్య, తప్పించుకున్నాను. ఏం జరుగుతుందో చూస్తాను. ఇక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ కూడా లేడు. అయితే నోబితా ఎక్కడ దాక్కుని ఉంటాడు? అయిపోయారు. నువ్వు అయిపోయావు జియాన్. నాకేదో తగిలింది. ఇదేదో కార్క్ లాగా ఉంది. అవును, కార్కే. ఇప్పుడు ఆ సునియా వంతు. ఇప్పుడు నా మీద ఏదో పడింది. ఓ సునియో, ఇటు చూడు. ఇది కూడా కార్కే. నోబితా తను కామినారి అంకుల్ ఇంట్లో దాక్కొని ఉంటాడు. మనం వెంటనే లోపలికి వెళ్ళి వాడి పని పడదాం. రా వాళ్ళేం చేస్తున్నారో తెలియట్లేదా? ఏంటి ఇక్కడ లేడు? ఏమైనట్టో కనపర్రా, ఎక్కడికి వెళ్ళారేంటి? నువ్వు ఇక్కడ ఉన్నావా? నోబితా, నువ్వే కదా మా మీద కార్కులు వేసింది. బండదలకు లోపలికి వెళ్ళు. మర్యాదగా ఆగు నోబితా. ఖాళీ మైదానానికి వెళ్ళాలి. నోబితా, ఆగు. నువ్వైపోయావు. నిన్ను వదలను. నోబితా డోరేమాన్ గ్యాజెట్ ఉపయోగిస్తున్నాడు అనుకుంటాను. అవును. అవునంటున్నాడు. విన్నావా జియాన్? అరే ఇది డెడ్. ఇక నువ్వైపోయావు. జియాన్ ఇంటికి షార్ట్ కట్. నోబితా, ఇక నువ్వు తప్పించుకోలేవు. నోబితా! ఇది చాలా సూపర్ గా ఉంది. జియాన్ త్వరగా ఇంటికి వస్తే వేడిగా తినొచ్చు. జియాన్, సునియో, ఏంటమ్మా? కష్టపడి వంట చేస్తుంటే నీ వల్ల అంత నేల పాలైంది. క్షమించమ్మా. త్వరగా పడుకో నోబితా. రేపు ఆలస్యంగా లేస్తావు మళ్ళీ. ఆగు డోరేమాన్, ఇంకొంచెం సేపు చదువుకుంటాను. మళ్ళీ నీకే రేపు కష్టం అవుతుంది నోబితా. నేనెందుకు రేపు ఆలస్యంగా వెళ్తాను? నా దగ్గర షార్ట్ కట్టర్ ఉంది కదా. నోబితా,
స్కూల్ ఆలస్యం అవుతోంది. లెమ్మంటున్నానా, నిద్రలే. ఎందుకు దిగులు పడతావు? నా దగ్గర ఇది ఉంది కదా. అరే, నా గ్యాజెట్ విరిగిపోయినట్టుంది, అందుకే పనిచేయటం లేదు. నాకు త్వరగా ఎనీవేర్ డోర్ ఇవ్వు. రిపేర్ అని చెప్పాను కదా. జాగ్రత్తగా వెళ్ళి నోబితా. ఇవాళ కూడా నేను స్కూల్ కి ఆలస్యంగానే వెళ్తాను. మాస్టర్ గారిని తలుచుకుంటే